హాయ్ ఫ్రెండ్స్, మన్యం జిల్లాలోని అందమైన గిరిజన ప్రాంతం సీతంపేటలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్మించబడిన ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఇప్పటికే పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రముఖ స్థలం. ఇక్కడ ఇప్పటికే అనేక రకాల అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉండగా తాజాగా ఈ పార్కులో అందమైన ఫ్లవర్ గార్డెన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గార్డెన్ వల్ల పర్యాటకులకు మరింత ఆకర్షణ కలగడమే కాకుండా స్థానిక గిరిజన యువతకు జీవనోపాధి అవకాశాలు కూడా కలుగుతున్నాయి. ఈ ఫ్లవర్ గార్డెన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ గారు ఇచ్చేశారు. వారికి స్థానిక గిరిజనుల సాంప్రదాయ డప్పుల నాదంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత స్కూల్ పిల్లలతో కలిసి గార్డెన్ వద్దకు చేరుకున్న అధికారులు ఫ్లవర్ గార్డెన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కూడా అధికారులు ఆవిష్కరించారు. అనంతరం స్కూల్ పిల్లలతో కలిసి గార్డెన్ లోపలికి ప్రవేశించిన జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఏర్పాటు చేసిన పూల మొక్కలను పరిశీలించారు. ఈ అందమైన గార్డెన్ ను చూసి అధికారులు సంతోషం వ్యక్తం చేస్తూ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తున్న సిబ్బందిని అభినందించారు. ఈ ఫ్లవర్ గార్డెన్ ను తక్కువ ఖర్చుతో ఎక్కువ అందాన్ని కలిగించే విధంగా ప్రత్యేకంగా రూపొందించారు. గార్డెన్ చుట్టూ చెక్కలతో ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి వాటికి రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అలాగే గార్డెన్ ను 4 బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాక్ చుట్టూ రంగురంగుల బాటిల్స్ ఏర్పాటు చేయడం ద్వారా చూడటానికి ఎంతో అందంగా రూపొందించారు. ఇలాంటి సృజనాత్మక అలంకరణలు ఈ గార్డెన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ పార్క్ కు చాలా మంది పర్యాటకులు ముఖ్యంగా వెడ్డింగ్ షూట్స్ కోసం వస్తుంటారు. ఈ ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గార్డెన్ సందర్శన అనంతరం గార్డెన్ బయట ఏర్పాటు చేసిన రంగురంగుల చెక్క కుర్చీలపై కాసేపు కూర్చుని కలెక్టర్ గారు సిబ్బందితో ముచ్చటించారు. ఫ్లవర్ గార్డెన్ సందర్శన అనంతరం జిల్లా కలెక్టర్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఏటీవీ రైడ్ ను కూడా స్వయంగా అనుభవించారు. ఈ రైడ్ కొంచెం అడ్వెంచర్ గా ఉండటం వల్ల మొదట్లో అక్కడ ఉన్న వారిలో కొంత ఉత్కంఠత కనిపించింది. సార్ ఎక్కడైనా పడిపోతారేమో అనే చిన్న ఆందోళన కూడా అందరిలో కనిపించింది. కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఏటీవీని నడిపిన కలెక్టర్ గారు ఆ రైడ్ ను సురక్షితంగా పూర్తి చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బంది మరియు సందర్శకులు కూడా ఆయనను అభినందించారు. అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన కొన్ని కొత్త యాక్టివిటీస్ ను కూడా ప్రారంభించారు. చెట్టు కొమ్మకు వేలాడదీసిన బాక్సింగ్ కిట్ తో యువత పిల్లలు బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే చెట్టు కొమ్మకు వేలాడదీసిన బంతిని బ్యాట్ తో కొడుతూ క్రికెట్ ప్రాక్టీస్ చేసే విధంగా మరో యాక్టివిటీని కూడా ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలు ఉత్సాహంగా ఆడుకోవడానికి ఒక చిన్న అడ్వెంచర్ యాక్టివిటీస్ ని కూడా ఏర్పాటు చేశారు. టైర్స్ పైకి ఎక్కి తాళ్ల సహాయంతో ముందుకు వెళ్లి చెక్కలపై నడుస్తూ చివరగా సాలీడు పురుగు ఆకారంలో రూపొందించిన మార్గం ద్వారా మధ్యలోకి చేరి బయట వచ్చేలా ఈ యాక్టివిటీని రూపొందించారు. ఇలాంటి యాక్టివిటీస్ పిల్లల్లో ధైర్యం, చురుకుదనం మరియు శారీరక దృఢత్వాన్ని పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇక పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎంజాయ్ చేసిన మరో యాక్టివిటీ రంగుల రత్నం. పిల్లలు 4 వైపులు కూర్చొని ఉంటే ఒకేసారి పైకి లేపి చుట్టూ తిప్పే ఈ ఆటలో పిల్లలు ఆనందంతో మునిగిపోయారు. ఇలాంటి ప్రకృతి మధ్యలో ఉన్న పార్కులు పిల్లల శారీరక మరియు మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇలాంటి ప్రకృతి వాతావరణం ఉన్న ప్రదేశాలకు తీసుకువచ్చి వారు ఆనందంగా ఆడుకునేలా ప్రోత్సహించాలి. ప్రకృతి అందాలు, అడ్వెంచర్ యాక్టివిటీస్ మరియు ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన ఈ అందమైన ఫ్లవర్ గార్డెన్ తో సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ పర్యాటకులకు మరింత ఆకర్షణగా మారింది. మీరు కూడా ఒకసారి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పార్క్ ను సందర్శించి ప్రకృతి మధ్యలో అందమైన క్షణాలను ఆస్వాదించండి. ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.